విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. పార్టీలు మారి వచ్చేవారు రెడీ అయ్యారు. వైసీపీ నుంచి హీనపక్షం మండలిలో 10 మంది వరకు టీడీపీ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మండలిలో టీడీపీ జంపింగ్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీకి బలం లేదు. దీంతో ప్రభుత్వ పరంగా చేసే బిల్లులు ఇక్కడ వీగిపోయే అవకాశం ఉంది. అందుకే మండలిలో కనీస బలం తెచ్చుకునేందుకు టీడీపీ సహా కూటమి పార్టీలోకి జంప్ చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు అనేది పొలిటికల్ రూమర్. సహజంగానే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి జంప్ చేసేవారు ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఇది ఫ్యాషన్గా కూడా మారిపోయింది. ఇక అధికార పక్షం నుంచి ఆహ్వానించేవారు కూడా ఉంటారు. సో ఇప్పుడు కావాల్సింది వారి వ్యాపారాలు వ్యవహారాలు సక్రమంగా సాగుతాయని భావించిన వారు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలోనూ ఇప్పుడు అదే పందా కొనసాగుతుంది. ఇక ఏపీలో మాత్రం రాజకీయాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి కాబట్టి జంపింగ్లకు ఇప్పుడు చక్కని ఛాన్స్ చిక్కుతోందని పొలిటికల్ కారిడార్లలో చర్చ సాగుతోంది. ఇక ఇలా వచ్చే వారిని రాజీనామాలు చేయాలని కోరుతున్నట్లు చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంటే వారు రాజీనామాలు చేసి వచ్చాక వారికి ఆయా పదవులు ఇస్తే మంచిదే, కానీ ఎక్కడైనా తేడా కొడితే అది మరో ఇబ్బంది. అయితే ఇలా జంపింగ్ల కారణంగా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న తమ్ముళ్ళు నిరాశలో ఉన్నారు. తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జనసేన నాయకులు మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వచ్చేవారు నేరుగా వచ్చినా చేర్చుకుంటారా, లేక టీడీపీ చెబుతున్నట్లు రాజీనామాలు చేసి రావాలా అనేది ప్రశ్నగా మారింది. ఇక బీజేపీ విషయాన్ని తీసుకుంటే రాజ్యసభ సభ్యులకు వల్ల విసురుతున్నారు. కేంద్రంలోని పెద్దల ద్వారానే వారు చక్రం తిప్పుతున్నారు. దీంతో బీజేపీ కూడా ప్రేమలేఖలు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా రాష్ట్రంలో జంపింగ్లు గోల కొన్నాళ్ళు సాగే అవకాశం అయితే కనిపిస్తోంది.